సుభాష్ చంద్రబోస్ నాడు భరతమాత బానిస సంకెళ్ల నుండి విముక్తిని చేసి స్వేచ్ఛ అందించాలనే దృఢ సంకల్పంతో బ్రిటిష్ వారికి ఎదురెళ్లిన మహాయోధుడు. భగత్ సింగ్, అల్లూరి వంటి దేశభక్తుల విప్లవ భావాలు కలిగిన సాహసి సుభాష్ చంద్రబోస్. స్వతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన వారిలో ప్రథమ స్థానంలో ఉంటారు సుభాష్ చంద్రబోస్. అహింస సిద్ధాంతాల ద్వారా కాదు, పోరాటంతోనే స్వాతంత్రాన్ని సాధించాలని భావించిన వారు సుభాష్ చంద్రబోస్. వారి జీవిత చరిత్ర చూస్తే, బోస్ యొక్క తండ్రి గారు ప్రముఖ బెంగాలీ న్యాయవాది. వీరు ధనవంతులు. వీళ్ళ నాన్నగారికి రాయ్ బహదూర్ అనే బిరుదు కూడా ఉంది. 1897 జనవరి 23న జానకీనాథ్ బోస్, ప్రభావతి దేవి గారికి 9వ సంతానంగా జన్మించారు బోస్. ఒడిశాలోని కటక్లో మొత్తం వీరికి 14 మంది సంతానం కాగా, వీరిలో బోస్ 9వ వాడు. 6 మంది సోదరీమణులతో పాటు 7 సోదరులున్నారు. వీరి ఉన్నతమైన కుటుంబం, అలాగే పెద్ద కుటుంబం. బోస్ గారికి 1937 డిసెంబర్ 26న వివాహం జరిగింది. వీరి భార్య పేరు ఎమిలీ షెంకెల్. వీరికి ఒక కుమార్తె ఉంది, అనితా బోస్. వీరు 1942లో జన్మించారు. బోస్ గారి వైవాహిక జీవితం గురించి బయట ఎక్కువ వీరి గురించి చెప్పేవారు కాదు. బోస్ గారు కటక్లోని స్టీవర్ట్ హై స్కూల్ అని పిలువబడే ప్రొటెస్టెంట్ యూరోపియన్ స్కూల్లో చదివారు. మెట్రికులేషన్లో అతనికి 2వ స్థానంలో ఉత్తీర్ణత సాధించారు. కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో చదివారు. 1918-19వ సంవత్సరంలో ఫిలాసఫీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు బోస్. సుభాష్ చంద్రబోస్ గారికి చిన్నప్పటి నుంచే ఇతరులకు సాయం చేయాలనే అన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఇక్కడ ఉండి స్నేహితులతో తిరుగుతూ ఇతరులకు సాయం చేస్తూ సమయం వృధా చేస్తున్నారని భావించిన వీళ్ళ నాన్నగారు తన సోదరుడితో పాటు ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధం కావడానికి లండన్ పంపించారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించారు సుభాష్ చంద్రబోస్. 1920లో సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. వీరిపై స్వామి వివేకానంద మరియు శ్రీ రామకృష్ణ పరమహంస బోధనలు చాలా ప్రభావం చూపాయి. మానవ సేవయే మాధవ సేవ అనే ఇతరులకు సాయం చేయడమే దేవుణ్ణి దర్శనంత పుణ్యం అని బోస్ భావించేవారు. బోస్ గారు ఓటెన్ అనే ప్రొఫెసర్పై దాడి చేశారనే కారణంతో కళాశాల అతన్ని బహిష్కరించినప్పుడు అకారణంగా భారతీయులపై జరుగుతున్న దాడులు, అవమానాలు చూసి బోస్లో బలమైన తిరుగుబాటు భావాన్ని కలిగించాయి. ఏప్రిల్ 1921లో భారతదేశంలో జరుగుతున్న జాతీయవాద పరిస్థితుల గురించి తెలుసుకొని ఇంగ్లాండ్ నుంచి భారత్కు తిరిగి వచ్చారు బోస్. సివిల్ సర్వీసెస్ ఉత్తీర్ణత సాధించిన తర్వాత కూడా భారతదేశం కోసం తన ఉద్యోగాన్ని కూడా వదులుకొని వచ్చేశారు బోస్. బోస్ గారి యొక్క రాజకీయ గురువు చిత్తరంజన్ దాస్, అలాగే ఆత్మమిత్రుడు కూడా. బోస్ బెంగాల్ కాంగ్రెస్కు యువ విద్యావేత్త, అలాగే వాలంటీర్ కమాండర్గా పనిచేశారు. స్వరాజ్ అనే వార్తాపత్రికను స్థాపించారు. 1927లో జైలు నుండి విడుదలైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా చేరి నెహ్రూతో కలిసి స్వాతంత్ర్యం కోసం పోరాడారు బోస్. గాంధీజీ లాంటి నాయకులు అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మితే, బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా మాత్రమే ఆంగ్లేయులను దేశం నుండి తరిమి కొట్టొచ్చని నమ్మారు. అది ఆచరణలో పెట్టి చూపించారు కూడా. బోస్ 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. కానీ గాంధీజీతో సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాల వలన పదవికి రాజీనామా చేశారు. అలాగే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ కూడా స్థాపించారు బోస్. చిత్తరంజన్ దాస్ మరణం తర్వాత ఆ పార్టీ సమర్థవంతమైన నాయకత్వం లేక కనుమరుగైపోయింది. మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు బోస్. 1930లో కలకత్తా మేయర్గా ఎన్నికయ్యారు. 1920 నుండి 1942కు జరిగిన భారత స్వతంత్ర ఉద్యమం గురించి వివరించే ది ఇండియన్ స్ట్రగుల్ అనే పుస్తకాన్ని రచించారు. దీన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. జై హింద్ అనే నినాదాన్ని బోస్ గారు భారత ప్రజలకు ఇచ్చారు. సుమారు 11 సార్లు ఆంగ్లేయ కారాగార శిక్షకు బలయ్యారు బోస్. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో ఆంగ్లేయులను దెబ్బతీయడానికి ఒక మంచి అవకాశంగా భావించారు బోస్.
దేశానికి స్వాతంత్రం సిద్ధించాలంటే ఇతర దేశాల సహకారం, అలాగే దౌత్య సమర్థత, అలాగే ప్రత్యేక సైన్యం ఉండాలని గ్రహించారు బోస్. జపాన్ మద్దతుతో ఆజాద్ హింద్ స్థాపించారు. జూలై 4, 1944లో బర్మాలో భారత జాతీయ సైన్యం పాల్గొన్న ర్యాలీలో బోస్ చేసిన వ్యాఖ్యలు ఎంతో ఉత్తేజపూరితంగా కొనసాగాయి. వీరు ఈ ర్యాలీలో "మీ రక్తాన్ని ధారపోయండి, మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను" అనే మాటలు భారతీయుల్లో ఎంతో పోరాట స్ఫూర్తిని కలిగించాయి. జైల్లో నుండి విడుదలైన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం బోస్ని గృహ నిర్బంధం చేసింది. 1941 జనవరి 19న ఒక పఠాన్లాగా వేషం వేసి బ్రిటిష్ వారి కళ్ళు గప్పి తప్పించుకున్నారు బోస్. పెషావర్ చేరుకొని తర్వాత గడ్డం పెంచుకొని మూగ చెవిటివాడిలాగా నటిస్తూ ఆఫ్ఘనిస్తాన్ నుండి కాబూల్, సోవియట్ యూనియన్, బెర్లిన్, చివరికి జర్మనీ చేరుకున్నారు బోస్. బ్రిటిష్ వారి కళ్ళు గప్పి ఎంతో సాహసోపేతమైన ఈ చర్య బోస్ గారి యొక్క ధైర్యానికి ప్రతీక. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1942 సెప్టెంబర్ 1న జపాన్ సామ్రాజ్యం కలిసి ఏర్పాటు చేసిన సాయుధ శక్తి. వీరిలో భారతీయ యుద్ధ ఖైదీలు ఉన్నారు. వీరు స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ దీని తర్వాత నేతాజీచే పునరుద్ధరించబడింది. రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆసరాగా చేసుకొని బ్రిటిష్ వారిని దేశం నుండి పారిపోయేలా చేయాలనేది బోస్ గారి యొక్క ప్లాన్. దీనివల్లనే జపాన్, జర్మనీ, ఇటలీ నియంత్రణలతో చేతులు కలిపారు బోస్. హిట్లర్, ముసోలి వంటి వారితో కూడా చేతులు కలిపారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంకు పరాజయం భయాన్ని మొదటిసారి కలిగించారు బోస్. సుభాష్ చంద్రబోస్కి నేతాజీ అనే బిరుదును ప్రసాదించింది జపాన్. వారు బోస్ గారిని నేతాజీ అని సంబోధించేవారు. సుమారు 40,000 మంది సైనికులతో శిక్షణ పొందిన సైన్యాన్ని ఏర్పాటు చేశారు బోస్. అక్టోబర్ 21, 1943న బోస్ తాత్కాలిక స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమి పాలవడం, అమెరికా సైన్యం ముందు జపాన్ ప్రభుత్వం ఓటమిని ఒప్పుకోవడంతో ఆజాద్ హింద్ ఫౌజ్ పోరాటం వృధా అయింది. జపాన్ మద్దతుతో ఆజాద్ హింద్ ఫౌజ్ సహాయంతో బ్రిటిష్ పాలన అంతం చేయవచ్చనే ఉద్దేశంతో ఢిల్లీ చలో జై హింద్ అనే నినాదాలు భారతీయులకు ఎంతో స్ఫూర్తిని కలిగించాయి. కానీ భారతీయులకు నిరాశే కలిగింది. ఆజాద్ హింద్ ఫౌజ్లో మహిళా రెజిమెంటుకు రాణి ఝాన్సీ రెజిమెంట్ అని పేరు. దీనికి కెప్టెన్ లక్ష్మీ స్వామినాథన్ నేతృత్వం వహించింది. జపాన్ ఓటమి తర్వాత సుభాష్ చంద్రబోస్ మరింత పగడ్బందీగా, మరింత సైన్యంతో బ్రిటిష్ వారిని ఎదిరించి స్వతంత్రం సాధించాలనే లక్ష్యంతో మళ్ళీ ప్రణాళిక మొదలుపెట్టారు బోస్. కానీ 1945 ఆగస్టు 18న తైవాన్ మీదుగా టోక్యోకు వెళుతున్న సమయంలో విమాన ప్రమాదంలో బోస్ మరణించినట్లు నివేదించబడింది. కానీ ప్రమాదం నుండి బయటపడి వారు జీవించే ఉన్నారని నమ్మారు కొందరు. దానికి కారణం బోస్ యొక్క శరీర అవశేషాలు కూడా ప్రమాద స్థలంలో దొరకకపోవడమే. విమాన ప్రమాదంలో బోస్ మరణించారని కొందరు వాదించితే బోస్ బ్రతికే ఉన్నారని మరికొందరు నమ్మారు. 1985లో అయోధ్య దగ్గరలో ఉన్న ఫైజాబాద్లో భగవాన్జీ అనే సన్యాసి బోస్ అనే కొందరి వాదన. అయితే దీనికి స్పష్టమైన ఆధారాలు మాత్రం లేవు. చివరి శ్వాస వరకు మాతృభూమిని బానిస సంకెళ్ల నుండి విడిపించాలని, స్వేచ్ఛా వాయువులు ప్రసాదించాలని నిత్యం తప్పించిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్. ఆ లక్ష్యం నెరవేరకముందే గగనతలంలో కనుమరుగైపోయిన మహాయోధుని జన్మదినాన్ని మనం పరాక్రమ్ దినస్గా జరుపుకుంటాము. జై సుభాష్ చంద్రబోస్, జై హింద్.